గత వైసీపీ పరిపాలనలో రాష్ట్ర వ్యాప్తంగా టీడీఆర్ బాండ్స్ కుంభకోణంలో లక్షల కోట్ల కుంభకోణం జరిగిందని సిట్ నివేదిక ఆధారంగా ప్రూవ్ అయిందని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు గొల్ల నరసింహ యాదవ్ అన్నారు. బుధవారం తిరుపతి ప్రెస్ క్లబ్లో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. గత ప్రభుత్వంలో టీడీఆర్ బాండ్ల అవినీతి అక్రమాలు జరిగాయని, ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత కంప్లైంట్స్ ఇస్తే వాటిపైన విచారణ చేపట్టిందని తెలిపారు. వైసీపీ జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో రాష్ట్ర వ్యాప్తంగా టీడీఆర్ బాండ్లు కుంభకోణం రావడం 411 కోట్లు అక్రమంగా టీడీఆర్ బాండ్లు నివేదికలు రావడం మనం చూస్తున్నాం. దీంట్లో ముఖ్యంగా గత ప్రభుత్వంలో ప్రజలు కానీ చాలామంది టీడీఆర్ బాండ్లో భారీ ఎత్తున కూడా అవినీతి అక్రమాలు జరిగాయని ఎన్డీఏ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చాలామంది కంప్లైంట్ చేస్తే దానిపైన కూడా కమిటీ వేసి విచారణ చేపట్టడానికి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దాంట్లో వచ్చిన దాని ప్రకారం చూస్తే తిరుపతిలో చాలా చోట్ల అక్రమంగా పొలాలు ఉన్న చోట, రెసిడెన్స్ ఏరియాగా గుర్తించిన చోట కమర్షియల్ ఏరియాగా కనపరిచి భారీ ఎత్తున అక్రమాలు జరిగాయనేది వాస్తవాలన్నీ కూడా వెలుగులోకి వస్తున్నాయి. దాంట్లో స్పష్టంగా నగరపాలక సంస్థ అధికారుల లేకపోతే రిజిస్ట్రేషన్ సంబంధించిన శాఖకు సంబంధించిన ఆ డోర్ నెంబర్లని ఎవరైతే మార్చి వేసి తద్వారా లబ్ధి పొందారో వాటన్నిటిపైన కూడా విచారణ నివేదిక కూడా తయారయ్యి బయట రావడం జరిగింది. దీనికి సంబంధించి ఒకసారి చూస్తే మాస్టర్ ప్లాన్ రోడ్లన్నీ కూడా నేను తిరుపతి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్గా ఉన్నప్పుడు మాస్టర్ ప్లాన్ రోడ్లన్నీ కూడా ఆ రోజు మాస్టర్ ప్లాన్లో పొందుపరచడం జరిగింది. దానికి సంబంధించి ఈ యొక్క రోడ్లలో భారీ ఎత్తున కూడా కోట్లాది రూపాయలు ఆనాటి ఎమ్మెల్యే భూమన్ కరుణాకర్ రెడ్డి కానీ లేదు ఏదైతే ఈ రోడ్లకు సంబంధించి నగరపాలక సంస్థ దీనికి సంబంధించి డిప్యూటీ మేయర్గా ఆ రోజు వ్యవహరించిన అభినయ్ రెడ్డి గారు కానీ ఖచ్చితంగా కూడా దీంట్లో ఇన్వాల్వ్ అయ్యారనే కథనాలు రావడమే కాకుండా వాస్తవాలు కూడా అవి. ఎందుకు చెప్తూ ఉన్నామంటే జరిగిన దీనికి సంబంధించి కూడా ఈరోజు వచ్చిన దీని ప్రకారం కూడా చూస్తే ఎవరైతే దీంట్లో ఇన్వాల్వ్ అయి ఉండారో అధికారులు కానీ అదేవిధంగా రాజకీయ ప్రేరణతో అభినయ్ రెడ్డి కానీ అదేవిధంగా కొంతమంది ప్లాట్లు ఓనర్స్ కూడా, ఎందుకంటే వాళ్ళకి తెలియకుండా ఇది కమర్షియల్ అయ్యే ప్రసక్తే లేదు. దీంట్లో వారికెంత వీరికెంత అని భాగాలు పంచుకొని భారీ ఎత్తున కూడా తిరుపతి శ్రీవారి పాదాల చెందుతున్న ఈ నగరపాలక సంస్థ ఇచ్చిన టీడీఆర్ బాండ్లలో అనేక విధాలుగా కూడా బెదిరింపులు అంటామా, రౌడీజం అంటామా, దౌర్జన్యకాండ అంటామా ప్రజలందరూ చూశారు. కాబట్టి దీనిపైన రాబోయే రోజుల్లో ఖచ్చితంగా కూడా ఈ నివేదికని వచ్చిన తర్వాత దీని వెనక ఎవరున్నా కూడా చట్టం నుంచి తప్పించుకోలేరు. పదే పదే జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి ఇక్కడ కరుణాకర్ రెడ్డి కావచ్చు, అభినయ్ రెడ్డి కావచ్చు, ఇంకా పక్కనున్న చెవిరెడ్డి కావచ్చు, అందరూ కూడా నీతులు వల్లిస్తూ మాట్లాడుతూ ఉండడం మనం చూస్తాను. వాళ్ళ పరిపాలన చూస్తే మొత్తం అవినీతి అక్రమాలు, కొంతమంది ఇళ్లలో పెట్టెల రూపంలో దాచిపెట్టుకొని ఉండే కరెన్సీని మనం చూసాం చాలా చోట్ల. అధికారులపై దానిపైన దాడి చేసి బయట వస్తాయి. కానీ కంటైనర్లు సొమ్మును ఎక్కడికి తరలించారో, ఎక్కడికి వెళ్ళాయో అన్నీ కూడా ఈ యొక్క లిక్కర్ కుంభకోణం కావచ్చు, టీడీఆర్ బాండ్ల కుంభకోణాలు కావచ్చు, అదేవిధంగా అనేక రకాలుగా కూడా ఈ రాష్ట్రంలో ప్రజాధనాన్ని దోపిడీ చేసిన వైసీపీ శ్రేణులు వాటన్నిటి కూడా ఒక్కొక్కటి కూడా బయట వస్తూ ఉన్నాయి. దాంట్లో ప్రధానంగా కూడా ఏదో టీడీఆర్ బాండ్లో పైన వచ్చిన నివేదికలో వస్తున్న వాస్తవాలన్నింటి కూడా ప్రజల ముందు ఇంకా కూడా సమగ్రంగా కూడా ఉంచడం జరుగుతుంది.
కాబట్టి దీని నుంచి ఎవ్వరు కూడా తప్పించుకోలేరు. ఎవరైనా వచ్చి వారుగా జరిగిన వాస్తవాల్ని ప్రజల ముందు పెట్టి ప్రజలకు తెలియజేస్తే ఇంకా హర్షిస్తారు. కాబట్టి కోట్లాది రూపాయల సొమ్మును ఈ విధంగా ప్రజా ఖజానాకు రావాల్సిన దీన్ని సొమ్ము చేసుకోవడం అంటే భారీ ఎత్తున కూడా అవినీతి అక్రమాలకు తిరుపతి కేంద్ర బిందువుగా ఏ విధంగా జరిగిందో వాస్తవాలన్నీ కూడా వెలుగులోకి వచ్చాయి. ప్రజలందరూ కూడా ఇప్పుడు భావిస్తూ ఉన్నారు. ఈ పొద్దుచ్చిన నివేదికలో కూడా 411 కోట్ల రూపాయలని వచ్చింది. కానీ వాస్తవానికి 12,212,000 కోట్లకు పైన దీంట్లో అవినీతి జరిగిందనేది ప్రజలందరూ కూడా భావిస్తూ ఉన్నారు. కాబట్టి ఈ యొక్క టీడీఆర్ బాండ్లకు సంబంధించి ఏదైతే నివేదికలో వచ్చిన పూర్తి వివరాలన్నీ కూడా డీకేటీ భూములకు కూడా టీడీఆర్ బాండ్లు ఇచ్చేసినారనే విధంగా వస్తూ ఉన్నాయి అన్ని వెలుగులేకి. కాబట్టి ఇలాంటి అక్రమాలకు పాల్పడ్డ ఎవరైనా సరే రాజకీయ నాయకులు కావచ్చు, లేకపోతే అధికారులు కావచ్చు, లేకపోతే సబ్ రిజిస్టర్ వాల్యూని ఏ విధంగా పెంచారు, నగరపాలక సంస్థలో పనిచేసిన ఉద్యోగులు ఎవరైతే దీంట్లో ఇన్వాల్వ్ అయిండారో అందరూ కూడా శిక్షార్హులే. కాబట్టి ఈ యొక్క టీడీఆర్ బాండ్లలో జరిగిన అవినీతి అక్రమాలు ఈరోజు రాష్ట్రమంతా కూడా చర్చ జరుగుతూ ఉంది. ఇంత భారీ ఎత్తున లూటీ చేసే కార్యక్రమం చేయడమే కాకుండా ఈరోజు తగుదనమ్మని కూడా వాళ్ళ అధినాయకుడి నుంచి వీళ్ళ వరకు కూడా ప్రెస్ మీట్లు పెట్టి ఏ విధంగా మాట్లాడుతూ ఉన్నారో మనం చూస్తాం. కాబట్టి ఈ టీడీఆర్ బాండ్ల విషయంలో ఇంకా కూడా సమగ్రమైన పూర్తి నివేదిక వచ్చిన వెంటనే కూడా ఎక్కడెక్కడ ఏమేమి జరిగాయని పూర్తి వివరాలతో కూడా తెలుగుదేశం పార్టీ ముందుకు వస్తుందని కూడా ఈ సందర్భంగా కూడా తెలియజేస్తూ, ఇంకా ఎక్కడైనా ఏదైనా జరుగుంటే ప్రజలందరూ కూడా పార్టీ దృష్టికి, ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకురావచ్చని కూడా ఈ సందర్భంగా కూడా తెలియజేస్తాను. ఏదైతే రాష్ట్ర స్థాయి మన 3 మహాసభలు అనుకున్నామో, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, దానికి సంబంధించిన అభివృద్ధి కానీ, అదే సంక్షేమ పథకాలు కానీ, నమ్మకానికి సంబంధించిన నమ్మకం, అభివృద్ధి, సంక్షేమ పథకాలపైన ఒకే సభగా కూడా రాష్ట్ర స్థాయిలో కూడా అన్ని మంత్రివర్గం మొత్తం కూడా దీంట్లో పాల్గొనబోతూ ఉన్నారు. ఎందుకంటే మంత్రివర్గం ప్రమాణ స్వీకారం చేసిన రోజు ఎల్లుండి కాబట్టి 12వ తారీఖు కాబట్టి 2 సంవత్సరాలు అవుతుంది. అదేవిధంగా ఆ సందర్భంగా కూడా ఏవైతే సంక్షేమ పథకాలని ఏ విధంగా అమలు చేశాం, రాష్ట్ర వ్యాప్తంగా ఈ 2 సంవత్సరాల కాలంలో అభివృద్ధి ఏ విధంగా జరిగింది, అదేవిధంగా అనేక దేశ విదేశాల నుంచి కూడా అనేక ప్రముఖ సంస్థలన్నీ కూడా ఇక్కడ పెట్టుబడులు పెట్టడానికి ఏ విధంగా